ర్యాష్ కామెంట్స్, హేస్టీ కంక్లూజన్కు ఎట్లొస్తారు అది కూడా ప్రశ్నించిందిగా. నువ్వు ఇన్వెస్టిగేషన్ లేదు, ఎలాంటి దాని మీద డిపార్ట్మెంటల్ ఇదన్నా లేదు, బోర్డు వైపు నుంచి లేదు, ఎలాంటిది లేకుండా ఒక ముఖ్యమంత్రి తనకు డైరెక్ట్ సంబంధం లేదు. కొన్ని ఆయన ఏం పర్చేజ్ డిపార్ట్మెంట్ చూసేవాడు కాదు, టీటీడీ బోర్డు మెంబర్లకే సంబంధం లేదు, చైర్మన్కు సంబంధం ఉండదు, ఈఓకు సంబంధం ఉండదు. దానికి సపరేట్ సిస్టమ్ ఏదో ఫామ్ చేసి ఇచ్చేసిన దాంట్లో ఒక ముఖ్యమంత్రి ఏ రకంగా ఈ కామెంట్ చేశాడు అని సుప్రీంకోర్టు క్వశ్చన్ చేసింది. సో ఇవన్నీ ఏం సూచిస్తున్నాయంటే చంద్రబాబు నాయుడు గారికి తెలిసిన ఏకైక విద్య, ఆయన కానీ నేను గతంలో కూడా అన్నప్పుడు వాళ్ళు రియాక్ట్ అయ్యారు, ఇది ఒక ప్రత్యేకమైన తెగ, అది ఒక రాక్షస తెగ లాంటిది. అంటే ఒక సైకో, దీంతో ఎదుటివాడు కోలుకోకుండా అత్యంత అన్యాయమైన దారుణమైనది ఎంత దెబ్బ కొడితే ఆ షాక్ నుంచి వాడు కోలుకోలేంత కొట్టాలి, తిప్పి ఇది కూడా ప్రచారం మన చేతిలో ఉంది కాబట్టి అదే కంటిన్యూ చేస్తే ఏమంటారు, ప్రాణం డైరెక్ట్ తీయకుండా తీసేయచ్చు, వేరే రకంగా చేయకుండా. ఇది ప్రాణం తీయడమే, వ్యక్తిత్వ హననం అంటాం కదా. అలాగే ప్రభుత్వ రెప్యుటేషన్ హననం కానీ, కోట్లాది మంది వ్యక్తిత్వాల హననాలు కూడా ఇప్పుడు నేను హిందువులు ఎవరైతే, హిందువులే కాదు ఎవరైనా వెంకటేశ్వర స్వామిని భక్తితో మొక్కే వాళ్ళు అందరూ ఉంటారు.